ఓం నారాయణ ఆదినారాయణ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలా పారాయణంలో 320, 321, 322 లీలలు చెప్పుకుందాం. 320. మన బస్సే ముందు పోతుందయ్యా. వెంకయ్య స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు పోలంరెడ్డి సుబ్బారెడ్డి వచ్చి గాలిపాలెంలో తమ గ్రామానికి రావాల్సిందిగా స్వామివారిని ఆహ్వానించాడు. స్వామివారు వీలు వెంబడి వస్తామని చెప్పారు. ఒకరోజు గోపాలయ్య ద్వారా వస్తామని వర్తమానం పంపించారు. స్వామివారు బృందంతో తరలి వెళ్ళి ఆ గ్రామంలో కొన్ని ప్రదేశాలలో పర్యటిస్తూ ఒకచోట నిలబడ్డారు. అక్కడ తాటి చెట్ల తోపుంది. స్వామివారు ఆగి సేవకులను పిలిచి రాళ్ళు తెమ్మని చెప్పారు. అక్కడ రాయి మీద రాయి పెట్టారు. నిప్పు చూడండయ్యా అని గుండం వేశారు. ఆ ప్రదేశాన్ని ఆనాడు గుండం వేసి పావనం చేశారు స్వామి. అదే ప్రదేశంలో నేడు స్వామి మందిరం నిర్మాణమైంది. ఆ మందిరంలో అత్యంత వైభవంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. ఆ చుట్టుప్రక్కల ఊర్లలో గాలిపాలెం మందిరం చాలా ప్రఖ్యాతి చెందింది. అక్కడ స్వామి 3 రోజులు ఉన్నారు. ఒకరోజు స్వామివారు అనుకోకుండా సుబ్బరామరెడ్డి ఇంటికి భిక్షకు వచ్చారు. ఆ ఇంట్లో అప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. అందరూ పొలాలకు వెళ్ళి ఉన్నారు. సుబ్బమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది. స్వామివారు 50 మందితో భోజనానికి వచ్చారని చూసి ఆమె గుండె జారిపోయింది. అప్పుడు స్వామివారు లోపలికి వచ్చి ఆమెతోటి, అమ్మా, నువ్వు ఏది ఉంటే అదే పెట్టు, అందరికీ వచ్చుద్ది, నేను పైన ఉండి చూసుకుంటాగా అన్నారు. ఆమె స్వామివారిని నమ్మి వడ్డిస్తే ఆ కిలో బియ్యంతో వండిన అన్నం 50 మందికి సరిపోయింది. ఎలా సరిపోయిందనేది ఆమెకు అర్థం కాలేదు. కిలో బియ్యం, అన్నం, పచ్చడి, మజ్జిగ అన్నీ ఏమీ లోటు లేకుండా అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఇంకా వాళ్ళ ఇంట్లోని వాళ్ళందరికీ కూడా సరిపడేలా కూడా మిగిలింది. తర్వాత స్వామి సుబ్బారెడ్డిని పిలిచి, అయ్యా, నీ కొడుకులకు నీటి గండం ఉందయ్యా అని చెప్పారు. గాలిపాలెంలో నేలబావులుండేవి. అక్కడుంటే ప్రమాదం జరుగుతుందని కాపురం నెల్లూరులో పెట్టాడు. పిల్లలను అక్కడ స్కూల్లో చేర్చాడు. ఇతను అక్కడ పొలం పనులు చూసుకోవడానికి తరచుగా వస్తుండేవాడు. ఒకరోజు అతని భార్య పెంచలమ్మ పిల్లలను స్కూల్కి పంపించి బయటికి వెళ్ళింది. ఆమె బజార్ నుండి రావడం కొంత ఆలస్యమైంది. వీళ్ళు స్కూలు వదిలిపెట్టిన తర్వాత వచ్చే దారిలో నీటి గుంటలు ఉంటే ఆడుకోవడానికి ఇంకో పిల్లవాడితో కలిసి ఆ గోతిలో దిగి పూడు లోపల కూరుకుపోయి ఊపిరాడక ఆ నీటి గుంటలో 3 పిల్లలు ఒకరి కోసం ఒకరు వెళ్ళి చనిపోయారు. వారి ప్రారంభం ప్రకారం లోకం విడిచిపోయారు. అందరూ చాలా బాధపడ్డారు. స్వామివారు చెప్పిన సమయంలో పరిహారం చెప్పమని అడిగితే బాగుండేదనుకున్నారు వారు. విధిరాతను వారు తప్పించుకోలేకపోయారు. వెంకయ్య స్వామివారు మర్రిపల్లిలో ఒకరోజు పుల్లమ్మ ఇంట్లో గుండం వేసుకుని ఉన్నప్పుడు ఆ రోజు ముదిగేడు బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాను. అప్పుడు పుల్లమ్మ వచ్చి, నేను స్వామివారిని ఒక విషయం అడగాలనుకున్నాను. స్వామివారు ప్రయాణమయ్యారు, నువ్వు స్వామితో చెప్పు అని గోపాలయ్యతో చెప్పింది. అతను స్వామితో చెప్పాడు. ఆమె వచ్చి తన కోడలు ప్రసవించడానికి సిద్ధంగా ఉందని, అంతకుముందు 2 కాన్పులలో 2 ఆడ సంతానమే పుట్టారు, ఈసారి ఏ సంతానం కలుగుతుంది స్వామి, ఎలా ఉంటుంది అని అడిగింది. స్వామివారు 9 రాళ్ళు తెచ్చుకోమన్నారు. 3 దిక్కులా 3 పెట్టుకోమన్నారు. నాదం వాయించి, అమ్మా, ఆమె లెక్క రావడం లేదు, గోనెపల్లి వస్తే అప్పుడు చూద్దాం అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రికి ఆమె కోడలికి నొప్పులు ఎక్కువైతే పొదలకూరు తీసుకొని వెళ్ళారు. అక్కడ లాభం లేదంటే నెల్లూరులో పెద్ద ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఒకరోజు మొత్తం డాక్టర్లు వైద్యం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ 2 చనిపోయారు. ఆమెకు పరిస్థితి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారో అప్పుడు అర్థమైంది. ఆ మహానుభావునికి చెడు జరుగుతుందని ముందే తెలుసు. అందుకే ఆ అశుభవార్తని తన నోటితో చెప్పలేదు స్వామి. ఒకరోజు స్వామివారు, గోపాలయ్య మరికొంతమంది పొదలకూరులో గోనెపూడి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజుల్లో ప్రైవేట్ బస్సులు ఆ రూట్లో తిరుగుతూ ఉండేవి. కొద్దిసేపటికి ఒక బస్సు వచ్చింది. జనం బాగా ఉన్నారు. స్వామివారిని వెనక సీట్లో మూలను కూర్చోబెట్టి వారి సామాన్లు పెట్టుకున్నారు. ఆ బస్ కండక్టర్ వచ్చి, స్వామిని దించేయండి, ఆయన ఉంటే మాకు జనం ఎక్కరు, ఇబ్బంది అవుతుంది, మీరంతా దిగిపోండి అని కసురుకున్నాడు. గోపాలయ్య బ్రతిమాలుతున్నాడు. ఆ రోజుల్లో స్వామివారిని తీసుకుని బస్సులో ప్రయాణం అంటే చాలా కష్టంగా ఉండేది.
వారి డోలి మిగతా సామాన్లు చూసి ఎవరూ ఎక్కనిచ్చేవారు కాదు. స్వామివారి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం సాదరంగా ఆహ్వానించేవారు. తగిన విధంగా గౌరవించి వెనక సీటు మొత్తం వారికి ఇచ్చేవారు. వారిని ఆ సీట్లో పడుకోబెట్టేవారు. వారికి టికెట్ కూడా తీసుకునేవారు కాదు. కానీ ఆ రోజు ఆ కండక్టరు నిర్దాక్షిణ్యంగా దిగిపోమన్నాడు. అప్పుడు స్వామి, అయ్యా మనం దిగిపోదాం, వెనక బస్సులో వెళ్దాం పదండి అయ్యా అని బ్రతిమలాడుతున్న గోపాలయ్యను పిలవమన్నారు. అందరూ బస్సు దిగారు. 2 గంటల తర్వాత ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్సు వాళ్ళకి స్వామివారు తెలుసు. అందుకని ఎక్కించుకొని వెనక సీట్ ఇచ్చారు. స్వామివారు ఆ సీట్లో పడుకొని, గోపాలయ్య మనం ఆ బస్సు కంటే ముందు పోతుండలా అయ్యా అన్నారు. అందరూ నవ్వుకున్నారు. స్వామివారు కూడా నవ్వారు. స్వామివారిని దింపిన ఆ బస్సు రిపేర్ వచ్చి అదరపల్లి దగ్గర ఆగిపోయింది. ఈ బస్సు క్షేమంగా గోనేపల్లి చేరుకుంది. అక్కడ 3 రోజులు ఉన్నారు. భక్తులు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఆ అవతార పురుషుడు అనేక ప్రాంతాలు సంచరించి ఆ గ్రామాల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆ సేవకులు కూడా అంకిత భావంతో స్వామివారు చేసే లోక కళ్యాణంలో భాగస్వాములయ్యారు. ఆ కృషి వలని అనుగ్రహంతో నేడు వారి పాదం మోపిన సంచరించిన ఆ గ్రామాలన్నీ కూడా సుసంపన్నమయ్యాయి. సద్గురువు పాదాల చెంత సకల పుణ్య నదీ తీర్థాలుంటాయి. వారు పాదం మోపిన చోట సకల దేవతల అనుగ్రహం సిద్ధిస్తుంది. అందుకే సద్గురువును సేవిస్తే అందరినీ ఆరాధించినట్లే అని శాస్త్రం చెబుతోంది. మనం కూడా వారి పాదాలను ఆరాధించి వారి అనుగ్రహంతో ఆనందంగా జీవిద్దాం. 321 మహావిష్ణువు. నెల్లూరు వాస్తవ్యురాలైన శ్రీమతి శనక్కాయల చంద్రమతి రామభక్తురాలు. ఆమె తనకు కలిగిన 4 మగపిల్లలకు రామచంద్ర కుమార్, లక్ష్మణ్ కుమార్, భరత్ కుమార్, శరత్ కుమార్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆమె అదృష్టవశాత్తు వెంకయ్య స్వామివారి భక్తులు మాకాని వెంకట్రావు గారి ద్వారా వెంకయ్య స్వామివారి పరిచయం అయింది. అప్పుడప్పుడు స్వామివారి మూలాపేట వచ్చినప్పుడు ఆమె వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె 2వ కుమారుడు లక్ష్మణ్ కుమార్ని తీసుకొని స్వామివారి దగ్గరకు వచ్చింది. స్వామివారిని చూపించి వారు రామచంద్రమూర్తి అవతారం అని చాలా భక్తితో చెప్పింది. స్వామివారిని చూస్తే అలా లేరు, ఒక సామాన్య వ్యక్తిలా ఉన్నారు. లక్ష్మణ్ తల్లి మాటను గౌరవించి వచ్చి స్వామివారికి నమస్కరించి అందరి వల్లనే ప్రదక్షిణం చేసుకుని వెళ్ళిపోయాడు. లక్ష్మణ్ కుమార్ సోమచుల ప్రాజెక్టులో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. అతనికి 5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. కానీ సంతానం కలగలేదు. ఉద్యోగరీత్యా ఆత్మకూరు బస్సులో వెళ్తున్నప్పుడు ప్రక్కన కూర్చున్న వ్యక్తితో మాటల మధ్యలో పిల్లలు లేరనే ప్రస్తావన వచ్చింది. అతను స్వామివారి భక్తుడు. మీరు వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళండి, గొలగముడిలో ఉంటారు, వారి అనుగ్రహాన్ని సంపాదించండి. స్వామివారి వాక్కు బ్రహ్మవాక్కు, వారు అంటే గనక మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పాడు అతను. సరేనని అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆత్మకూరులో బస్సు దిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక ఆదివారం రోజు లక్ష్మణ్ కుమార్ గొలగముడి వెళ్ళాడు. ఆ రోజు స్వామివారు తలుపూరు నారాయణ స్వామి ఆశ్రమంలో ఉన్నారని తెలిసింది. వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తాను మూలాపేటలో దర్శించుకున్న ఆ స్వామివారే వెంకయ్య స్వామి అని తెలిసింది. నా జీవితంలో స్వామివారి అనుగ్రహం రాసిపెట్టుంది, అందుకే అమ్మ ద్వారా పరిచయం అయ్యారు. మళ్ళీ బస్సులో ఎవరో అపరిచితుడు కూడా స్వామివారి పేరే చెప్పాడు అని భక్తిభావంతో నమస్కరించుకున్నాడు. సాయంత్రం వరకు అక్కడున్నాడు. స్వామివారు ఏమీ చెప్పలేదు, బయలుదేరి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం గొలగముడి రావడం ప్రారంభించాడు. స్వామివారు ఎక్కువగా మౌనంలో ఉండేవారు. ఇతను వచ్చి స్వామివారి దగ్గరలో కూర్చునేవాడు. ఏమీ అడిగేవాడు కాదు. స్వామి సేవకులు గోపాలయ్య, గురవయ్య, తులసవ్వ అందరూ ప్రతి వారం రావడం వల్ల లక్ష్మణ్కు చాలా బాగా పరిచయం అయ్యారు. అందరూ అతన్ని కుమారయ్య అని పిలిచేవారు. స్వామివారు మాత్రం ఏమీ మాట్లాడేవారు కాదు. అలా 3 సంవత్సరాలు గడిచింది. లక్ష్మణ్ కుమార్ ఎప్పట్లాగానే ఫిబ్రవరి 26వ తేదీన 1982 అక్కడికి వచ్చాడు. కానీ ఆ రోజు అతను ఆవేదన చెంది, నీ దగ్గరికి ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను స్వామి, నాతో మాట్లాడవు, నాకేమీ చెప్పవు, నేను రావడం వృధా, నువ్వు దేవుడివని నమ్మి వస్తున్నాను. ఈరోజు నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పాలి, లేకపోతే ఇంకా నేను రాను అనుకొని మనసులోని బాధతో అక్కడ కూర్చున్నాడు. అప్పుడు సాయంత్రం 4:30 అయింది. స్వామివారి ధ్యానం నుండి కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశారు. అయ్యా గోపాలయ్య, ఆ నెల్లూరు ఆయన లెక్క వచ్చింది అని పిలిచారు. నాపై స్వామివారికి ఎన్నాళ్ల కరుణ కలిగిందని కుమార్ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు.
స్వామివారు అతని వైపు చూసి, అయ్యా, పైవాళ్ళు నీకు కొడుకు కూతురునిచ్చారయ్యా అన్నారు. పట్టరాని సంతోషంతో అతను పాద నమస్కారం చేసుకున్నాడు స్వామికి. 3 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. స్వామివారు మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. అతను అక్కడి నుండి సేవకులతో చెప్పి సెలవు తీసుకున్నాడు. 322 మహావిష్ణువు 2వ భాగం. ఆ రోజు స్వామివారి వద్ద నుండి సెలవు తీసుకుని నేరుగా ఇంటికి వచ్చాడు లక్ష్మణ కుమార్. ఆనందంగా జరిగిందంతా చెప్పాడు. ఇంట్లో అందరూ సంతోషించారు. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఎక్కువగా గమనించడం వలన తనకు ఎక్కడ లేని మనశ్శాంతి కలిగేది. అందుకే ప్రతి ఆదివారం వెళ్ళడం కొనసాగించాడు. ఒక ఆదివారం నాడు తులసవ్వ స్వామివారు ఆ రోజు ఏకాంతంగా ఉన్నారు. నీవు ఎప్పుడు వచ్చినా ఏమీ అడగవు, ఏమైనా అడుగు అని ప్రోత్సహించింది తులసవ్వ. నాకు వేరే కోరికలేమీ లేవు. స్వామివారికి నాకేం కావాలో తెలుసు. నాకు కావలసిన ఆ సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఇంక వారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటే చాలు అన్నాడతను. ప్రక్కనే ఉన్న గోపాలయ్య స్వామివారికి అదే మాట చెప్పాడు. స్వామివారు ప్రసన్నంగా తంబూర వాయిస్తున్నారు. వారి రూపం ముగ్ధ మనోహరంగా ఉంది. ప్రతి ఆదివారం వస్తున్న లక్ష్మణ కుమారు స్వామివారిని చూసి నిరుపేదల ఈతి బాధలను తీర్చడానికి ఆ శ్రీమన్నారాయణుడే ఇలా అవతరించినట్లుగా భావించేవాడు. ఆ రోజు అతనికి ఒక అద్భుతమైన అనుభవం ఇచ్చారు స్వామి. ధ్యానం చేస్తున్న స్వామివారిని చూస్తూ మహదానందంతో ధ్యానంలోకి వెళ్ళాడు అతను. ఆ సమయంలో స్వామివారు దివ్యమైన తేజస్సుతో దర్శనమిచ్చారు. అద్భుతమైన ఆ రూపాన్ని చూసి లక్ష్మణ్ పరవశించిపోయాడు. స్వామివారు కొద్దిసేపటికి కళ్ళు తెరిచి, అయ్యా, ఆయనకి ఆశీర్వాద చీటీ వ్రాయ్యా అని గోపాలయ్యకి చెప్పారు. ఆ చీటీ వ్రాసిన తర్వాత హృదయం దగ్గర పెట్టుకుని స్వామివారు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ చీటీని మహాప్రసాదంగా భావించి తీసుకుని నమస్కరించాడు లక్ష్మణ్ కుమార్. వారి అనుమతి తీసుకుని బయలుదేరి ఇంటికి వచ్చాడు. ప్రతివారం అలా స్వామివారి గురుకులానికి వెళ్ళి భిక్ష చేయడం, వారి సన్నిధిలో ధ్యానం చేయడం ఒక భాగ్యంగా భావించాడు అతను. లక్ష్మణ్ కుమార్కు జనవరి 4వ తేదీ 1983న మగపిల్లవాడు పుట్టాడు. అలా స్వామివారి ఆశీర్వాదంతో తర్వాత అమ్మాయి కూడా పుట్టింది. స్వామివారి దగ్గరకు తరచుగా వచ్చి వెళ్తూ ఉండేవాడు. కుటుంబం మొత్తం కూడా స్వామివారు చెప్పింది అక్షరాల జరిగిందని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ 1990న లక్ష్మణ్ కుమార్ ఉద్యోగరీత్యా బస్సులో ఆత్మకూరు వెళ్ళాడు. ఆ రోజు బస్సు బాగా రద్దీగా ఉంది. దిగడానికి కూడా ఖాళీ లేదు. తాను ఆఫీస్ దగ్గర దిగాలని ముందుకు వచ్చి గేట్లో నిలబడ్డాడు. ఎవరో దిగడానికి వచ్చి అతన్ని ముందుకు తోశారు. డోర్ తీసి ఉంది. అనుకోకుండా అక్కడ ఉన్న కల్వర్ట్లో పడిపోయాడు. అంతకుముందు రోజు ఒక లారీ వచ్చి ఆ కల్వర్టుని గుద్దింది. అందువలన అక్కడ వంతెన కూడా కూలిపోయింది. 10 అడుగుల లోతులో ఉన్న కాలువలో పడడంతో తల వెళ్ళి రాయికి గుద్దుకుంది. పెద్ద దెబ్బ తగిలింది. చాలా రక్తం పోయింది. ఇతను పడగానే స్వామివారిని స్మరించుకున్నాడు. ఆనాడు ఆపదలో ఉన్నప్పుడు గజేంద్రుని రక్షించడానికి వచ్చిన మహావిష్ణువులాగా వచ్చి ఇతన్ని ఆ ప్రమాదం నుండి కాపాడారు స్వామి. రోడ్డు మీద ఉన్న కూలీలు గబగబా వచ్చి అతన్ని ఆ కాలువ నుండి బయటకు తీసి హాస్పిటల్లో చేర్చారు. తలకు 18 కుట్లు పడ్డాయి. ఏ దేవుడో సమయానికి వచ్చి కాపాడకపోతే అతను బ్రతికే అవకాశం లేదని చూసిన వారంతా అన్నారు. భక్తి శ్రద్ధలతో ఒక సద్గురువును ఆశ్రయిస్తే ఆపదలో వారే వచ్చి రక్షిస్తారు అని ఈ లీల మనకి బోధిస్తుంది. వెంకయ్య స్వామి వారు పిలిచిన పలికే ప్రత్యక్ష దైవం. జరుగుతున్న ఈ లీలలన్నీ అందుకు సాక్ష్యం. అందుకే భక్తజన పరిపాలకుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని మహావిష్ణు స్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రంతో స్మరిస్తున్నారు భక్తులు. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్య స్వామి వారికి జై. ఓం నారాయణ ఆదినారాయణ.